హాయ్ గైస్, వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ లో మీరు వాషింగ్ మిషన్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ అయితే మీకు ఏ కంపెనీ ఇష్టమో కమెంట్ చేయండి. ఈ వీడియోలో అసలు వాషింగ్ మిషన్ ఎలా చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకున్నాక ఏమేమి కొనాలి, కొన్నాక అది కొత్తగా ఉండాలి, ఎక్కువ రావాలంటే ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాను. ఆల్మోస్ట్ 3 years నుంచి యూస్ చేస్తున్నాము. సో నేను మీకు రివ్యూ ఇస్తాను. దాన్ని చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి కొనుక్కోవాలా లేదా అనేసి. యా కమ్ ఆన్. ఇది మా వాషింగ్ మిషన్. అండ్ ఫస్ట్లీ మీ అందరికి వచ్చే డౌట్ ఏమిరా అంటే ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా టాప్ లోడ్ తీసుకోవాలా అనేసి. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది, ఓకే ఇంకొంచెం పెడతామా అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఫ్రంట్ లోడ్ మాత్రం చూస్ చేసుకోండి. ఫ్రంట్ లోడ్ లో ఏంటంటే వాష్ క్వాలిటీ చాలా బాగుంటది. ఆ స్పిన్ వల్ల బట్టలు అసలు పాడవవు. అసలు చెప్పాలంటే వాషింగ్ మిషన్ ని కాపాడేది ఒకటి ఉందన్నమాట. అది నేను లాస్ట్ చూపిస్తాను. మేము వచ్చి సామ్సంగ్ తీసుకున్నాము. 7 kgs ఇది. దీనికి 5 star రేటింగ్ ఉంది. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీస్ తో వస్తుంది. దీనికి వైఫై కూడా ఉంది. అన్ని ఇక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, 3 ఉంటాయి. మీకు వాషింగ్ మిషన్ ఎక్కువ రోజు రావాలంటే డెఫినెట్ గా లిక్విడ్ యూస్ చేయాలి. అస్సలు పౌడర్ యూస్ చేయకూడదు. అండ్ చాలా మంది వచ్చి ఒకే కంపార్ట్మెంట్ లిక్విడ్ మొత్తం వేస్తారు. అలా అస్సలు చేయకూడదు. ఫస్ట్ కంపార్ట్మెంట్ వచ్చి ఫస్ట్ స్పిన్ అప్పుడు యూస్ చేసుకుంటుంది ఆ లిక్విడ్ ని. సెకండ్ కంపార్ట్మెంట్ లో సాఫ్ట్నెస్ యూస్ చేస్తాం. థర్డ్ కంపార్ట్మెంట్ లో ఏంటంటే మళ్ళీ లిక్విడ్ వేయాలి. ఆ లిక్విడ్ ని సెకండ్ వాష్ అప్పుడు తీసుకుంటది. పౌడర్ మాత్రం అస్సలు యూస్ చేయకండి. మిషన్ ని చాలా డామేజ్ చేస్తుంది. ఈ వాషింగ్ మిషన్ అయితే ఫుల్లీ ఆటోమేటిక్. చాలా మోడ్స్ ఉంటాయి, మన ఇష్టం వచ్చింది మార్చుకోవచ్చు. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు హాలో అనేసి అదే ఆన్ అయిపోతుంది. ఇంక డైల్ యూస్ చేసుకొని మనం చూడొచ్చు చాలా మోడ్స్ ఉన్నాయి. కాటన్ వాష్ అని, 5 minutes వాష్ అని, సెపరేట్ డ్రైన్ అండ్ స్పిన్ ఉంటది. చాలా నచ్చింది ఏమన్నా అంటే ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది దీంట్లో. అండ్ మనకి సౌండ్ రావద్దంటే సైలెంట్ వాష్ కూడా ఉంటుంది ఇందులో. ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్నున్నాక ఫస్ట్ ఎందుకు కాటన్ వచ్చే మీకు డౌట్ వస్తుంది కదా, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటది. మనం ఎక్కువ ఏ ఆపరేషన్ యూస్ చేస్తే దాన్ని ఫస్ట్ లో చూపించేస్తుంది. అండ్ ఇక్కడే ప్రోగ్రామింగ్ మొత్తం ఉంటది. ఎన్ని స్పిన్స్ కావాలి, ఎంతసేపు వాష్ చేయాలి, మొత్తము చాలా స్మూత్ గా ఉంటది. అండ్ ఫైనలీ సామ్సంగ్ తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు. బట్ చాలా మంది ఏంటంటే IFB బాగుంది అంటారు. నాకేమేరా అంటే అప్పుడు బడ్జెట్ అంత లేదనమాట. సో అందుకే నేను సామ్సంగ్ తీసుకొని ఇది కొంచెం నా బడ్జెట్ లోనే వచ్చింది. మేము బాయకాడ పనులన్నీ చేసుకొచ్చి ఆ బట్టలు అనేది కూడా దీంట్లోనే వేస్తాము. ఆయన కూడా చాలా బాగుంది. వాషింగ్ మిషన్ కొనడం ఒక ఎత్తు అవుతే దాన్ని మెయింటైన్ చేయడం ఒక పెద్ద బాధ అనమాట. మనం సింపుల్ రూల్స్ ఫాలో అయినామంటే చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. యూ క్యాన్ సీ మేము కొని 3 years అవుతుంది. ఆయన కూడా ఇంకా చాలా బాగుంది. డ్రమ్ అయితే కలకలా మెరుస్తుంది మా ఇంట్లో. ఇందులో చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే హ్యాబిట్ చేసుకుంటది అనమాట, మనం ఏది మోడ్ ఎక్కువ యూస్ చేస్తున్నాం అనేసి. సో ఫంక్షన్ ని అదే ఓన్ గా పర్సనలైజ్ చేసుకుంటది మన వాషెస్ బేస్ చేసుకొని. మనం స్మార్ట్ ఫోన్ యూస్ చేసి కూడా ఈ వాష్ సైకిల్ గానీ, ప్లానింగ్ గానీ ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ డ్రమ్ క్లీన్ టెక్నిక్ ఉంటది. ఇందులో డర్ట్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన బట్టలు థ్రెడ్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. లేకుంటే ఇక్కడ ఒక ట్రే ఉంటది అనమాట మనకు కింద, దాంట్లో స్టోర్ అయిపోతుంది. మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటాము. ఇకపోతే రూల్స్ చెప్తాను వాషింగ్ మిషన్ ఎలా ఎక్కువ కాలం వాడుకోవాలా అనేసి. ఫస్ట్ అయితే లిక్విడ్ యూస్ చేయాలి, అస్సలు పౌడర్ యూస్ చేయకూడదు. డ్రమ్ లో కూడా దాని కెపాసిటీ బేస్ చేసుకొని లోడ్ వేయాలి. అలా అనేసి తక్కువ కూడా వేయకూడదు అనమాట. డ్రమ్ పాడైపోతుంది తక్కువ వేసినా కూడా. అండ్ ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేసుకుంటా ఉండాలి. డ్రమ్ క్లీన్ మంత్లీ ఒకసారి చేయాలి. మేమైతే డోర్ మ్యాట్స్ కూడా వేస్తా ఉంటాం అనమాట మంత్లీ వన్స్ అట్లా. సో అప్పుడు డోర్ మ్యాట్స్ కూడా వేసినప్పుడు కూడా మళ్ళీ డ్రమ్ భయంకరంగా క్లీన్ అయిపోతుంది. ఆటో క్లీన్ చాలా బాగా జరుగుతుంది ఇందులో. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా నా ఫ్యూచర్ ఇందులో. అండ్ ఈ ప్యానల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తుంది. అలా అనేసి పిల్లలు ఉన్న వాళ్ళకైతే భయపడకండి. చైల్డ్ లాక్ ఉంది ఇంట్లో, సో హ్యాపీగా చైల్డ్ లాక్ వేసుకోవచ్చు. అండ్ వాషింగ్ మిషన్ కి కవర్ కూడా వేయాలన్నమాట. డస్ట్ అంతా పోతుంది వెనకాల నుంచి. అండ్ కవర్ కూడా టైట్ గా వేయకూడదు. చాలా బ్రీతబుల్ కవర్స్ వేసుకోవాలి. సో నేను అకౌంట్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. మా డ్రమ్ చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 3 years అయినా కూడా చాలా క్లీన్ గా అనిపిస్తా ఉంది. ఇదే అనమాట నేను చెప్పింది. బాటమ్ లో కంపార్ట్మెంట్ ఇలా ఒక మనకి స్క్రూ డ్రైవర్ లాంటిది ఇస్తారు వాళ్ళే. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా రొటేట్ చేసుకుంటే అది ఓపెన్ అయిపోతుంది. అందులో ఏంటంటే మనం వాష్ చేసినప్పుడు ఏదన్నా పాకెట్ లో ఏదన్నా కాయిన్స్ ఉన్నా ఆర్ చైన్స్ ఉన్నా, ఒకవేళ ఒక్కొక్కసారి క్లాత్ కూడా చినిగిపోతా ఉంటది అనమాట. మనది కొంచెం కొంచెం ఉంటాయి కైండ్ ఆఫ్ టాజిల్స్ అలాంటివి. సో అవి కూడా ఇక స్టోర్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే బ్లాకేజ్ ఉండదు. అండ్ అలాంటి డర్ట్ అంతా కూడా మనకి మిషన్ లో స్టోర్ అయ్యేసి మిషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ నాకు చాలా చాలా నచ్చింది ఏంటంటే డ్రమ్ క్లీన్ పెట్టినామంటే అసలు ఈ రబ్బర్స్ కూడా బాగా క్లీన్ అయిపోతాయి. మీరు చూడొచ్చు మా డ్రమ్ ఎంత క్లీన్ గా ఉందో. అప్పుడప్పుడు కాయిన్స్ మర్చిపోయినప్పుడు అట్లా మనం స్పిన్ అయ్యేటప్పుడు కాయిన్ సౌండ్ వస్తుంది అనమాట. ఆఫ్ అయిపోయినాక కాయిన్స్ కనిపించదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే రబ్బర్స్ లో ఎత్తుకోవాలి. ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటది. నాకైతే చాలా చాలా నచ్చాయి అనమాట. ఇలా చాలా చాలా మంచి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ వాషింగ్ మిషన్ లో. అండ్ చాలా 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 ఇంపార్టెంట్ ఏమిరా అంటే ఒకటి కాదు చాలా చాలాలు. అంత ఇంపార్టెంట్ ఏమిరా అంటే చాలా మంది వాషింగ్ మిషన్ కొనగానే స్టాండ్ కొంటారు. స్టాండ్ నిజంగా అస్సలు వాడకూడదు. 100% అవాయిడ్ చేయండి. స్టాండ్ మీకు 1,500 2,000 పడుతుంది. బట్ ఈ చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. ఇవి చిన్న చిన్న స్టాండ్స్ అని అనలేం గానీ రబ్బర్ లాగా ఉంటాయి. సో ఇవి యూస్ చేయండి. ఇది మీకు ఎంత 200-300 లోపల వచ్చేస్తుంది. మనకి వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం ఉండాలంటే సర్ఫేస్ డెఫినెట్ గా ఫ్లాట్ గా ఉండాలి. మనకి సర్ఫేస్ అన్ఈవెన్ గా ఉన్నిందంటే డ్రమ్ ఖచ్చితంగా పాడైపోతుంది ఫాస్ట్ గా. యాక్చువల్ నేను కూడా వాషింగ్
వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఈ స్టాండ్ ఇది ఆర్డర్ పెట్టినాను. డెలివరీ అన్న వచ్చి అది వాడకండి అది బాగుంటుంది అని చెప్పినాక సరే మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఇంక తీసుకున్నాను. ఇది ఆయనే రిఫర్ చేసినాడు కొనుక్కోమని. కవర్స్ గానీ ఇవన్నీ కూడా ఆయనే చెప్పినాడు బ్రీతబుల్ కవర్స్ వేసుకోండి బాగుంటది అనేసి. అండ్ వెనకాల మనకి ట్యాప్ వాటర్ వస్తుంది కదా, ఆ పైప్ దగ్గర వెనకాల ఒక ఫిల్టర్ లా ఉంటది అనమాట. ఎందుకంటే మనకి ట్యాంక్ నుంచి ఏదైనా పార్టికల్స్ రాకుండా. కొంతమందికి ఏంటంటే వాటర్ చాలా క్లీన్ ఉంటది, కొంతమందికి డర్ట్ అంతా వస్తూ ఉంటది. సో ఆ డర్ట్ మొత్తం మళ్ళీ మిషన్ లెక్క పోకుండా ఫిల్టర్ ఉంటది. సో ఆ ఫిల్టర్ ని మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి. అప్పుడప్పుడు అంటే ఒక 3 months అట్లా క్లీన్ చేసుకోవాలి. ఏదో కొనేసినాము ఇంకేద్దాం బట్టలు అనేసి వేయకుండా కొంచెం కేర్ తీసుకుంటే ఇది కూడా కొంచెం ఛానల్ ఉంటది అనమాట వాషింగ్ మిషన్ కూడా. అండ్ నేనైతే అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ పెట్టాను, గుర్తులేదు, ఏదైనా మీకు లింక్ ఇస్తాను. 3 years అయిపోయింది. ఫ్లిప్కార్ట్ అనుకుంటా ఆల్మోస్ట్ 28,000 పడింది నాకు. అండ్ మీరు మీ ఫ్యామిలీని బేస్ చేసుకొని 7, 8, 9 kgs అని చూస్ చేసుకోండి. మేమైతే 7 తీసుకున్నాము. అండ్ ఇది సిల్వర్ కలర్ కూడా చాలా బాగుంది అని చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పెద్దగా ఉంటే ఎందుకో వికారంగా అనిపిస్తుంది అని మేమైతే బీభత్సంగా వాడతాను, చాలా బాగా వర్క్ అవుతుంది. యా IFB చాలా మంచి బ్రాండే, బట్ నాకు ఎందుకో ఈ సామ్సంగ్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. అండ్ మేము కూడా చాలా నీట్ గా రూల్స్ అన్ని పాటిస్తూ మెయింటైన్ చేసుకుంటున్నాం. సో మాకు అసలు ఏం ఇష్యూగా రాలేదు. నేను వాషింగ్ మిషన్ కొనాలనుకున్నప్పుడు చాలా రీసెర్చ్ చేశాను. సో అందుకే అవన్నీ నేను మీకు చెప్తున్నాను, మీకు యూస్ అవుతుంది కదా అనేసి. టాప్ లోడా ఫ్రంట్ లోడా అంటే ఫ్రంట్ లోడ్ తీసుకోండి. ఆ స్టాండ్ మాత్రం అస్సలు కొనుక్కోండి. ఆ చిన్న బటన్స్ లాంటి స్టాండే కొనుక్కోండి. ఇంకా కవర్ వేసుకోండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ట్యాప్ కి పైప్ ఉంటుంది కదా, అవన్నీ ఫిట్టింగ్స్ కూడా మీరు ఇన్స్టాలేషన్ వాళ్ళు వస్తారనమాట, వాళ్ళ దగ్గర చేపించుకోండి, మీరు చేయకండి. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్తారే కానీ మీరు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఏం కాదనమాట. అప్పుడప్పుడు మాకు ఒకసారి ఏంటంటే వెనకాల నేను ఫిల్టర్ తీసి వేస్తూ ఉంటాను కదా, ఫిల్టర్ సరిగ్గా వేయకుండా వాటర్ కొంచెం లీక్ అయింది. అయినా కూడా మిషన్కి ఏం ప్రాబ్లం రాలేదు. సో ఇది వాటర్ ప్రూఫ్ అని అనుకుంటున్నాను నేను. బయటంతా కూడా ఈ బిల్డ్ క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. మాకైతే వర్షం పడుతుంది, కరెంట్ లేదు, ఇంకా అప్పుడే కొంచెం తెరపోస్తే గబాని పైకి వచ్చేసి వీడియో తీస్తాను నేను. ఇందాక నుంచి మొబైల్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐఎమ్ సో సారీ ఫర్ ద వీడియో క్వాలిటీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కొన్న లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్.